ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది దుష్యంత్ కాలు ఫ్రాక్చర్ అయ్యి. సో, తనకి ఫుల్ బెడ్ రెస్ట్ కాబట్టి తను బాత్రూమ్‌కెళ్ళాలన్నా, బ్రష్ చేపిచ్చాలన్నా, సో, తనని అలా తీసుకొనెళ్తున్నాం ఎవరో ఒకళ్ళం. బాగా కష్టమైపోతుంది అలా లిఫ్ట్ చేయడం. సో, అందుకని వీల్ చైర్ హైర్ చేసుకోవడానికని హాస్పిటల్‌కొచ్చామనమాట. సో, తన సైజ్ అది చెక్ చేసి తన సైజ్‌కి సరిపడా చిన్న బాబు కదా! అడల్ట్స్ వీల్ చైర్ కాకుండా చిన్న పిల్లలకి కూడా వీల్ చైర్స్ సెపరేట్‌గా ఉంటాయి అని చెప్పేసి అది తీసుకోవడానికని వచ్చామనమాట. సో, అక్కడ మాకు హాస్పిటల్‌లో అది ఎలా యూజ్ చేయాలి, ఏంటి అన్నీ జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అన్నీ మనం కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాంట్లోనే ఇంట్లో ఎక్కడ తిరగాలన్నా, ఒకవేళ బయటకు తీసుకొనెళ్ళాలన్నా మనం ఆ వీల్ చైర్ యూజ్ చేసే దుష్యంత్‌ని తీసుకొనెళ్ళాలి కాబట్టి సో, అన్నీ తెలుసుకొని వీల్ చైర్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. 10 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి రమ్మన్నారు చెకప్ చేయడానికి దుష్యంత్‌కి. సో, కట్టు వేశారు కదా! ఆ కట్టంతా రిమూవ్ చేసేసి ఒకసారి ఎక్స్‌రే చేశారు. ఎక్స్‌రే చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి చెక్ చేశారట. అంత బాగా అయితే హీల్ అవ్వలేదు. వీక్స్ అయితే టైం పడుతుందని చెప్పారు. సో, మళ్ళీ కట్టు అంతా వేపిచ్చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికొచ్చాము. అండ్ యెస్ దుష్యంత్‌ని స్కూల్‌కి పంపడం కూడా స్టార్ట్ చేశామన్నమాట 2 డేస్ నుంచి. స్కూల్‌లో వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 6 వీక్స్ దుష్యంత్ ఇంట్లో ఉండడం అయితే కరెక్ట్ కాదు కదా! తనకి చాలా బోరింగ్‌గా అనిపిస్తది. అండ్ యెస్ ఆఫ్‌కోర్స్ తన ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం కూడా చాలా మిస్ అవుతాడు కదా! ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా!